మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నా హుజరాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండలంలో చెల్లూరు చెక్ డ్యామ్ కడుతుండు, కొండపాకలో చెక్ డ్యామ్ కడతా ఉన్నారు. ఆ చెక్ డ్యాము కొండపాక కొట్టుకపోతే ఇప్పటిదాకా కట్టలే, ఇప్పుడు కడుతురు. అంటే దాదాపు 6-7 సంవత్సరాలైనా కూడా ఇవాళ కట్టకపోతే అట్లాంటి కాంట్రాక్టర్కి ఎందుకు మనము బ్లాక్ లిస్ట్ చేయొద్దు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మెగా కృష్ణారెడ్డి గారు సుంకీశాల కడితే మొత్తం కుప్పకూలిపోతే అట్లాంటి ఇద్దరు కాంట్రాక్టర్లకి, ఒకటి మెగా కృష్ణారెడ్డి గారు, ఇంకోటి రాఘవ కన్స్ట్రక్షన్స్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కొడంగల్లో మళ్ళా 4,000 కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిర్రు. ఈ చెక్ డ్యామ్ కట్టని చేతగాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సుంకిశాల మొత్తం చూసిరు ఏ విధంగా కూలిపోయిందో. ఇలా 2 కంపెనీలని బ్లాక్ లిస్ట్ ఎందుకు చేయరు? అట్లాంటి కంపెనీలకే మళ్ళీ మీకు వేలాది కోట్ల రూపాయలు వర్క్ ఇచ్చి ఇలా దాదాపు 4,000 కోట్ల రూపాయల వర్క్ ఇస్తే అవి మొత్తము దోచుకోవడానికి అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. నిన్న మా కాళేశ్వరం దాని మీద మాట్లాడు. ఎస్, కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టి 18 లక్షల